నమస్కారం. ఈరోజు మనం ధర్మశాస్త్రములోని ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం. అవును. ఇందులో ఇశ్రాయేలీయుల జీవితంలో చాలా కీలకమైన కొన్ని విషయాలున్నాయి. పండుగలు, సమాజ నియమాలు. కరెక్ట్. ప్రధానంగా 3 ముఖ్యమైన పండుగల గురించి, మరి సమాజంలో న్యాయం ఎలా ఉండాలి అనే సూచనలు, ఆరాధనకు సంబంధించిన కొన్ని ఖచ్చితమైన ఆదేశాలు కూడా కనిపిస్తాయి. నిజమే. ఇది కేవలం ఆచారాల లిస్టు కాదు. ఇది వాళ్ళ నమ్మకాలకి, చట్టాలకి, సమాజానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిదనమాట. ఐగుప్తు నుంచి వాళ్ల విడుదల దగ్గర్నుంచి న్యాయమైన సమాజం ఎలా కట్టాలి అనే వరకు చాలా విషయాలున్నాయి. వీటి సారాంశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును. చరిత్ర, కృతజ్ఞత, అందర్నీ కలుపుకుపోవటం, న్యాయం, ఆరాధనలో స్వచ్ఛత ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, మరి మొదలు పెడదామా? మొదటిది పస్కా పండుగ. పాస్ ఓవర్ ఉంటాం కదా. అవును, పస్కా. ఇది వాళ్ల చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ఆబీబు నెలలో జరుపుకోవాలి. దేవుడు రాత్రివేళ వాళ్ళని ఐగుప్తు దాస్యం నుంచి విడిపించాడు గదా. ఆ సంఘటనను గుర్తుంచుకోవడానికి ఆ జ్ఞాపకం ఎప్పుడూ ఉండాలి అన్నది ముఖ్యం అన్నమాట. ఖచ్చితంగా. పస్కా కేవలం ఒక వేడుక కాదు, అది వాళ్ల ఉనికికి, స్వేచ్ఛకూ గుర్తు. అందుకే అంత పవిత్రమైనది. ఆ నియమాలు కూడా చూడండి. బలి అర్పించే చోటు గురించి చెప్పారు కదా. అవును. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే. అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు. కరెక్ట్. అదెందుకంటే అప్పట్లో చుట్టూ బహుదేవతారాధన ఉండేది కదా. ఎక్కడ పడితే అక్కడ బలులర్పించేవాళ్లు. దానికి భిన్నంగా తమ ఆరాధన ఒకే దేవుడిపై పెట్టడానికి, వాళ్ల ప్రత్యేకత కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడింది. ఆ కేంద్రీకరణ అన్నమాట. అర్థమైంది. ఇక ఆ 7 రోజుల పాటు పొంగని రొట్టెలు తినాలనే నియమముంది. అన్లెవెన్డ్ బ్రెడ్. అవును. అది ఎందుకంటే వాళ్లు ఐగుప్తు నుంచి చాలా త్వరగా, హడావుడిగా వచ్చేశారు కదా. అంటే పిండి పులియడానికి కూడా టైం లేదన్నమాట. ఆ కష్టాన్ని గుర్తుచేస్తుందని ఉంది. బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారము అని కూడా అన్నారు. నిజమే. ఆ 7 రోజులు వాళ్ల ఇళ్లల్లోగాని, వాళ్ల ప్రాంతాల్లోగాని ఎక్కడా పులిసినది అంటే 11 ఉండకూడదు అనే ఆజ్ఞ కూడా ఉంది. చాలా కఠినంగా అనిపిస్తోంది. మరి ఈ నియమాల వెనుక ఉద్దేశం కేవలం ఆనాటి హడావుడిని గుర్తుచేయడమేనా, లేక ఇంకా ఏమైనా లోతైన అర్థముందా? మంచి ప్రశ్న అడిగారు. ఇవి కేవలం ఆచారాలు కావు, ఆ జ్ఞాపకం యొక్క తీవ్రతను చూపిస్తాయి. పొంగని రొట్టె, పులిసినదాన్ని తీసేయడం. ఇవి ఆ పాపాన్ని, పాత జీవితాన్ని అంటే బానిసత్వాన్ని వదిలేసి ఒక కొత్త, పవిత్రమైన జీవితం మొదలుపెట్టడాన్ని కూడా సూచిస్తాయి. అంటే పులిసిన పిండి పాపానికి గుర్తులాంటిదా? అవును. బైబుల్లో తరచుగా ఆ పోలిక వస్తుంది. కాబట్టి దాన్ని తీసేయడమంటే ఒక నైతిక శుద్ధీకరణ లాంటిది. అలాగే పస్కా బలిపశువుని సూర్యాస్తమయం వేళ వాళ్లు ఐగుప్తు విడిచిన టైంలోనే వధించాలి అన్నారు. అవును. ఆ మాంసం ఉదయం వరకు మిగలకూడదు అని కూడా ఉంది. కరెక్ట్. అంటే బహుశా అది ఆ క్షణానికి పవిత్రమైనదిగా చూడాలి, సాధారణ ఆహారంలాగా కాదు. రేపటి కోసం దేవుడిపై ఆధారపడాలని సూచిస్తుందేమో. అవ్వచ్చు. ఖచ్చితంగా. ఇక 7వ రోజు వ్రతదినం అంటే విశ్రాంతి. ఇవన్నీ ఆ విముక్తి అనుభవాన్ని తరతరాలకు బలంగా గుర్తుంచుకోడానికి ఉపయోగపడేవి అన్నమాట. అంటే ప్రతి నియమం వెనుక ఒక జ్ఞాపకం, ఒక అర్థముంది. సరే, ఇక రెండో పండుగ వారముల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్. దీన్నే పెంతెకోస్తు పండుగ అని కూడా అంటారు కదా. అవును. పంట కోయడం మొదలుపెట్టాక 7 వారాలు లెక్కించి మొదటి పంటకు కృతజ్ఞతగా దీన్ని చేస్తారు. ఇక్కడ ప్రధానంగా కనిపించేది కృతజ్ఞత. వ్యవసాయానికి, దేవుడి ఆశీర్వాదానికి సంబంధం చూపిస్తుంది. కరెక్ట్. 6 వారాలు కష్టపడి పంట కోశాక వచ్చే ఆనందం, దేవుడిచ్చిన పంటకు కృతజ్ఞత చెప్పే సమయమిది. ఆసక్తికరంగా అర్పణం ఎలా ఇవ్వాలో చెబుతూ, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది, నీ చేతి శక్తి కొలది స్వేచ్ఛార్పణమును తీసుకురావాలి అన్నారు. అంటే ఇది కంపల్సరీ ఫీజ్ లాంటిది కాదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి మన శక్తి కొద్దీ మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అవును, అదే ముఖ్యం. ఇక్కడే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ కృతజ్ఞత, ఈ సంతోషం కేవలం వ్యక్తిగతం కాదు, పండుగ ఎలా జరుపుకోవాలో చెబుతూ, నీవు, నీ కుమారుడు, కుమార్తె, దాసుడు, దాసి, నీ ఊరిలో ఉన్న లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు, వీళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో సంతోషించాలి అనుంది. అవును. సమాజంలో దాదాపు అందర్నీ కలుపుకున్నారు. కుటుంబం, పనివాళ్లు, మతపెద్దలు,
లేవీయులు, బయటివాళ్లు, అనాథలు, విధవలు ఇంతమందిని కలపమని ఎందుకు అంత గట్టిగా చెప్పారు? అసలు ఈ లేవీయులు ఎవరు? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. లేవీయులు అంటే యాకోబు కుమారుడైన లేవీ వంశస్థులు. వాళ్లకి ఇశ్రాయేలీయుల్లో భూమివాటాగా రాలేదు. వాళ్లు యాజకులుగా, పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవారిగా, ధర్మశాస్త్రం బోధించేవారిగా ప్రత్యేకించబడ్డారు. వాళ్ల పోషణంతా సమాజమిచ్చే దశమభాగాలు, అర్పణల మీదే ఆధారపడుండేది. అందుకే ప్రతిచోటా వాళ్లను గుర్తుంచుకోవాలనుంటుంది. ఓ అలాగా. ఇక ఈ అందర్నీ కలుపుకొని పండుగ చేసుకోవడం విషయానికి వస్తే ఇది చాలా బలమైన సామాజిక సందేశం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కొందరికే కాదు, సమాజంలో అందరూ, ముఖ్యంగా బలహీనులు కూడా ఆ సంతోషంలో, ఆ సమృద్ధిలో పాలుపంచుకోవాలి అనేది ముఖ్యం. ఐగుప్తులో దాసులుగా ఉన్న సంగతిని గుర్తుంచుకొని ఈ పండుగ చెయ్యాలని కూడా ఉంది గదా? అవును, అది చాలా ముఖ్యం. వాళ్లు పడిన కష్టం గుర్తుంటే ఇతరుల పట్ల, ముఖ్యంగా పరదేశులు, అనాథలు, విధవల పట్ల కనికరం చూపించడం తేలికవుతుంది. ఇది దేవుని కరుణను మన చేతల ద్వారా చూపించడమనమాట. కృతజ్ఞత అంటే కేవలం దేవునికేదో ఇవ్వడమే కాదు, తోటి మనుషులతో పంచుకోవడం కూడా. అద్భుతం! కృతజ్ఞత అనేది ఆచరణలో కనిపించాలి. సరే, ఇక మూడవ పండుగ పర్ణశాలల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ టెబార్నెకల్స్. అవును, ధాన్యం, ద్రాక్షరసం అన్నీ సమకూర్చుకున్నాక, అంటే వ్యవసాయ సంవత్సరం చివర్లో పంటలన్నీ ఇంటికొచ్చాక 7 రోజులు ఈ పండుగ చెయ్యాలి. ఇక్కడ కూడా వారముల పండుగలాగే అందరూ కలిసి సంతోషించాలి అనుంది. నీవు, నీ పిల్లలు, పనివాళ్లు, లేవీయులు, పరదేశులు, అనాథలు, విధవలు. కరెక్ట్. అందరూ కలిసి సంతోషించాలి. అంతేకాదు, చివరిలో నీవు నిశ్చయముగా సంతోషింపవలను అని ఒక ఆజ్ఞలాగా చెప్పారు. అది గమనించారా? అవును, గమనించాను. ఎందుకంత నొక్కి చెప్పినట్లు? నిశ్చయముగా సంతోషించాలి అని. సంతోషాన్ని ఆజ్ఞాపించగలమా? ఇది చాలా మంచి ప్రశ్న. బహుశా దీన్ని బలవంతంగా సంతోషంగా ఉండమని చెప్పడంగా కాకుండా ఒక దృక్పథాన్ని ప్రోత్సహించడంగా చూడాలేమో. అంటే ఇది సంవత్సరాంతపు పంటకోత పండుగ కదా, దేవుడిచ్చిన సమృద్ధికి కృతజ్ఞత చెప్పే సమయం, ఆనందం, ఉల్లాసం ఉండాల్సిన సమయం. అందుకే అంత గట్టిగా చెప్పి ఉండొచ్చు. అయితే ఈ పండుగకు ఇంకో కోణం కూడా ఉంది. ఏమిటది? ఇది కేవలం పంటల పండుగే కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చాక అరణ్యంలో 40 ఏళ్లు గుడారాలలో, అంటే పర్ణశాలలలో ఉన్నారు కదా, ఆ కాలాన్ని కూడా గుర్తుచేస్తుంది. నిజమే. కాబట్టి పంటలు బాగా పండి అంతా సంతోషంగా ఉన్న టైంలో పూర్వీకుల కష్టాన్ని, ఆ అస్థిర జీవితాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా వినయం, దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటారు. అంటే కలిమిలో ఉన్నప్పుడు గర్వం రాకుండా కృతజ్ఞతతో ఉండటానికి ఇదొక మార్గమన్మాట. మరి ఆ నిశ్చయముగా సంతోషించాలి అనేది? అది దేవుడిచ్చిన వాటిని గుర్తించి, వాటిని ఆనందంగా అనుభవిస్తూ, ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ కృతజ్ఞతతో జీవించమని ఒక పిలుపులాంటిది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మంచితనాన్ని గుర్తించి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి అనే సందేశం. ఇది వ్యక్తిగత సంతృప్తికి, సామాజిక బాధ్యతకు కూడా ముఖ్యం. బావుంది. ఈ 3 పండుగలో పస్కా, వారముల పండుగ, పర్ణశాలల పండుగ వాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైనవి. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి రావాలి అన్నారు కదా? అవును, ఇది వాళ్ల జాతీయ, మత ఐక్యతకు చాలా దోహదం చేసింది. అందరూ ఒకచోట కలవడం, ఒకే దేవుణ్ణి ఆరాధించడం. అయితే వట్టి చేతులతో రాకూడదు అని కూడా ఉంది. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. అవును, దేవుని సన్నిధికి వెళ్లడమనేది ఒక బాధ్యత. వట్టి చేతులతో వెళ్లకూడదు, దేవుని గొప్పతనాన్ని గుర్తించడం అది. అయితే ఇది అందరికీ ఒకేలా భారం కాదు. ఎలా? ప్రతివాడును నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దీవెన కొలది తన శక్తి కొలది ఇయ్యవలెను అని ఉంది. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళివ్వాలి. ఎక్కువ ఉన్నవాళ్లు ఎక్కువ, తక్కువ ఉన్నవాళ్లు తక్కువ. ఇది చాలా న్యాయంగా ఉంది కదా? నిజమే. బాధ్యతను, వ్యక్తిగత సామర్థ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అవును, ఈ క్రమం తప్పకుండా జరిగే యాత్రలు, సామూహిక ఆరాధన, శక్తి కొలది అర్పణలు ఇవన్నీ వాళ్ల సమాజ గుర్తింపును, దేవునితో వాళ్ల సంబంధాన్ని బలంగా ఉంచడానికి సహాయపడ్డాయి. సరే, పండుగలు, ఆరాధన గురించి బాగా చూశాం. కానీ ఈ అధ్యాయం ఇక్కడతో ఆగలేదు. సమాజం బాగా నడవాలంటే పండుగలు చేస్తే సరిపోదు కదా? ఖచ్చితంగా. అందుకేనేమో వెంటనే న్యాయ వ్యవస్థ గురించి చెప్పారు. ప్రతి గోత్రంలో వాళ్ల ఊళ్లల్లో న్యాయాధిపతులను, నాయకులను నియమించుకోవాలి అన్నారు. అవును,
ఇది చాలా ముఖ్యం. దేవుని ప్రజలుగా ఉండడమంటే కేవలం పూజలు చేయడమే కాదు, నీతిగా, న్యాయంగా ఉండే సమాజాన్ని కట్టుకోవడం కూడా అని ఇది స్పష్టం చేస్తుంది. పరిపాలన ఎలా ఉండాలో సూచనలిస్తుంది. కరెక్ట్. అది కూడా కేవలం రాజధానిలోనే కాదు, ప్రతి ఊరిలో న్యాయం అందుబాటులో ఉండాలి, స్థానిక నాయకత్వం ఉండాలి అని సూచిస్తుంది. అయితే ఆ నాయకులెలా ఉండాలి అనే దానిపై కూడా స్పష్టమైన ఆదేశాలున్నాయి. వాళ్ల బాధ్యత చాలా పెద్దది. అదే, వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను అన్నారు. మరి ఆ న్యాయాన్ని ఎలా అమలు చేయాలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఆ మూడు, వక్రీకరించడం, పక్షపాతం, లంచం, ఇవి న్యాయ వ్యవస్థకు పెద్ద ప్రమాదాలు. ముఖ్యంగా లంచం గురించి చాలా గట్టిగా హెచ్చరించినట్టు అనిపించింది. ఎందుకు లంచమంత ప్రమాదకరం? దాని ప్రమాదమేంటో ఆ తర్వాత వచనంలోనే చెప్పారు చూడండి. లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయను, నీతిమంతుల మాటలకు అపర్ధము పుట్టించును. ఆహా, అంటే లంచం తీసుకుంటే జ్ఞానులు కూడా గుడ్డివాళ్లైపోతారా? అవును. అది ఎంత శక్తివంతమైన మాటో చూడండి. లంచం కేవలం డబ్బు తీసుకోవడం కాదు, అది నిజానిజాలు తెలుసుకునే శక్తిని, వివేచనను నాశనం చేస్తుంది. నీతిమంతుల వాదనలను కూడా తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది, అన్యాయానికి దారితీస్తుంది. ఇది సమాజం పునాదులనే కదిలిస్తుంది. నిజమే. ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అందుకే దేవుని దృష్టిలో అది అంత తప్పు. న్యాయం లేని సమాజం నిలబడలేదు. కాబట్టి న్యాయమైన పరిపాలన అనేది కేవలం మంచి పాలన కాదు, అది వాళ్ల మనుగడకే అవసరం, దేవునితో వాళ్ల సంబంధానికి కూడా ముఖ్యం. అందుకేనేమో అంత ఖచ్చితంగా కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలను అని చెప్పారు. జస్ట్ పర్స్యూ జస్టిస్. అవును, అది ఒక ఆజ్ఞ. అలా చేస్తేనే వాళ్లు జీవించి దేవుడిస్తున్న దేశాన్ని స్వంతం చేసుకోగలరు. అంటే దేవుడు పట్ల భక్తి ఎంత ముఖ్యమో, మనుషుల పట్ల న్యాయంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ రెండూ విడదీయలేనివి అన్నమాట. ఖచ్చితంగా. ఆరాధన జీవితం, రోజువారీ జీవితం వేరుకాదు. పండుగల్లో దేవునికి కృతజ్ఞత చెప్పడం ఎంత ముఖ్యమో, కోర్టుల్లో, వ్యాపారాల్లో, సంబంధాల్లో న్యాయంగా ఉండటం కూడా అంతే ముఖ్యం అని ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది. ఇక ఈ అధ్యాయం చివర్లో మళ్లీ ఆరాధనకు సంబంధించిన కొన్ని నిషేధాలు ఉన్నాయి. దేవునికి కట్టే బలిపీఠం దగ్గర ఎలాంటి దేవతా వృక్షాన్ని నాటకూడదు అన్నారు. అషెరా పోల్ అంటారు కదా. అవును, అషెరా పోల్. అలాగే ఎలాంటి దేవతా స్తంభాలను, సేక్రెడ్ పిల్లర్స్ని నిలబెట్టకూడదు. అసలు ఈ దేవతా వృక్షం, దేవతా స్తంభాలంటే ఏమిటి, వాటిని ఎందుకు వద్దన్నారు? ఇవి అప్పట్లో కానానీయుల ఆరాధనలో భాగాలు. దేవతా వృక్షం లేదా అషేరా పోల్ అనేది సాధారణంగా అషేరా అనే కానానీయుల దేవతకు గుర్తుగా ఉండేది. దేవతా స్తంభాలన్నవి బహుశా బయల్లాంటి పురుష దేవతలకు గుర్తులు. ఓ, అంటే విగ్రహారాధనకు సంబంధించినవా? అవును, అవి వాళ్ల బలిపీఠాల దగ్గర ఉండేవి. బహుదేవతారాధనకు, ప్రకృతి ఆరాధనకు, కొన్నిసార్లు వేరే ఆచారాలకు సంబంధించినవి. యెహోవా బలిపీఠం దగ్గర వీటిని ఉంచకూడదనడానికి కారణం, దేవుడు విగ్రహారాధనను, వేరే దేవుళ్ల ఆరాధనను ద్వేషిస్తాడు. తమ ఆరాధన స్వచ్ఛంగా ఉండాలని. కరెక్ట్. కేవలం యెహోవాకు మాత్రమే చెందాలి, కానానీయుల పద్ధతులతో కలవకూడదు. ఇది మళ్లీ ఆరాధనలో ఏకాగ్రత, పవిత్రత, ప్రత్యేకత అనే అంశాలను నొక్కి చెబుతుంది. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఆరాధన ఎక్కడ పడితే అక్కడ కాదు, దేవుడు చెప్పిన చోటే జరగాలి అన్నట్లే. ఎలా పడితే అలా కాదు, దేవుడు చెప్పినట్టే, ఎలాంటి కల్తీ లేకుండా జరగాలి అనేది కూడా అంతే ముఖ్యమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఎక్కడా, ఎవరిని, ఎలా ఆరాధించాలి, ఈ ప్రశ్నలకు ధర్మశాస్త్రం స్పష్టమైన జవాబులిస్తోంది. ఇజ్రాయేలీలు చుట్టూ ఉన్న సంస్కృతుల్లో కలిసిపోకుండా వాళ్ల ప్రత్యేకమైన గుర్తింపును, దేవునితో వాళ్ల నిబంధనను కాపాడుకోవడానికి ఈ నియమాలు చాలా అవసరం. కాబట్టి ఈరోజు మనం చూసిన ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం నుంచి 3 ప్రధాన పండుగల ప్రాముఖ్యత అర్థమైంది. చరిత్రను గుర్తించుకోవటం, కృతజ్ఞత, అందర్నీ కలుపుకోవడం. అవును, ముఖ్యంగా బలహీనులను కూడా చేర్చుకోవడం. అది చాలా ముఖ్యం. అలాగే సంవత్సరానికి 3 సార్లు కలిసి ఆరాధించడం, శక్తి కొలది అర్పణలివ్వడం ద్వారా ఐక్యత బలపడుతుంది. కరెక్ట్. తర్వాత పండుగలతో పాటు సమాజంలో న్యాయమెంత అవసరమో చూశాం. న్యాయాధిపతులను నియమించడం, పక్షపాతం, లంచం లేకుండా తీర్పు తీర్చడం, కేవలం న్యాయాన్నే అనుసరించడం. అవును, అది దేవుని ప్రజల బాధ్యత. చివరగా ఆరాధనలో స్వచ్ఛత.
విగ్రహారాధనను పూర్తిగా తిరస్కరించడం. అవును, ఈ అధ్యాయం నుండి మనం ముందుకి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళొచ్చు. ఈ పాతకాలపు పండుగలు, న్యాయసూత్రాలు, ఆరాధనా నియమాలు ఇవి కేవలం ఆనాటి ఇశ్రాయేలీయులకేనా? లేక వాటి వెనుకున్న సూత్రాలు, మన మూలాలను గుర్తించుకోవడం, కృతజ్ఞత చూపడం, అందర్నీ కలుపుకోవటం, న్యాయంగా ఉండటం, నమ్మకాల స్వచ్ఛతను కాపాడుకోవటం ఇవి ఈనాటి మన జీవితాలకు కూడా వర్తిస్తాయా? నిజమే. వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు నేటి మన సమస్యలకు, సామాజిక విభజన, కృతజ్ఞత లేకపోవడం, అన్యాయం, నైతిక సందిగ్ధతలు వీటికేమైనా దారి చూపగలవా? జ్ఞాపకం, కృతజ్ఞత, చేర్చుకోవడం, న్యాయం, స్వచ్ఛత ఇవి లేకుండా ఏ సమాజమైనా, ఏ వ్యక్తైనా నిజంగా ఎదగగలడా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.